టాల్ బిల్డింగ్స్ నిండా వెల్ లెట్ బిల్డింగ్స్, లక్షలాది మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మన పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, రాష్ట్ర ప్రజలకు అందరికీ అని కూడా అనుకుంటున్నాం. ఆ బీపీఓ ఆఫీస్లో పనిచేసే నైట్ టైం పనిచేసే వాళ్ళందరిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బికాస్ ఆఫ్ స్లీపింగ్ ప్యాటర్న్స్. మన రిథం రిథం దెబ్బతింటుంది. రాత్రిపూట పడుకోవాలి, చక్కగా సాయంకాలం 7-8 కల్లా డిన్నర్ చేసుకుని 9 o'clock లోపల పడుకుంటే, అది కూడా డార్క్ రూమ్లో పడుకుంటే, బెడ్ లైట్ లేకుండా పడుకుంటే, పొద్దున్నే 1 o'clock 2 o'clock మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ మెలటోనిన్ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం అంతా ఏం చేస్తాం, ఇంక్లూడింగ్ మీరు నేను కూడా, రాత్రి 11 దాకా పని చేస్తున్నాము, లేకపోతే 10 దాకా పని చేస్తున్నాము, ఇంటికి వెళ్ళి 1 గంట టీవీ చూస్తూ, ఆ తర్వాత పడుకున్నప్పుడు కూడా ఆ మొబైల్ స్క్రీన్ చూస్తూ, ఆ రోజు ఆ వాట్సాప్ మెసేజ్లకు ఆన్సర్స్ పెట్టి న్యూస్ చూసుకొని పడుకుంటున్నాం, ఆ బ్లూ స్క్రీన్ చూస్తూ పడుకుంటున్నాం. ఇంకెక్కడ ఉత్పత్తి అవుతుంది మెలటోనిన్ హార్మోన్? ఉత్పత్తి అవ్వదు. ఇట్ హాజ్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. సో అందరూ కూడా రిథం దెబ్బతింటోంది. పైగా బెడ్ లైట్ వెల్ లైట్ రూమ్లో పడుకున్నా మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. బెడ్ లైట్ అవాయిడ్ చేయాలి, ఎస్పెషల్లీ వైట్ లైట్, అన్ని లైట్స్ అవాయిడ్ చేయాలి. ఎక్సెప్ట్ ఇఫ్ అట్ ఆల్ ఇంకా మీకు మరీ భయంగా ఉంటే లైట్ లేకుండా పడుకోవడానికి చిన్న రెడ్ లైట్ వాడండి, అంతే తప్ప మిగతా ఏ లైట్ వాడకూడదు. దానివల్ల ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. ఆ ఉత్పత్తి అవ్వకపోతే దానికి కావాల్సిన దానికి ఒక ఇంపార్టెంట్ మనకి ప్రొటెక్టివ్ ఏజెంట్, అది క్యాన్సర్ రాకుండా, అది మిస్ అవుతున్నాం. ఇది ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే తీసుకునే ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా మేడం, ఇప్పుడు మన